గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా, పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికి వెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ కాయ్ హాయ్ హాయ్ కాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ 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 కాయ్ 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 జాయ్ 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 కాయ్ జాయ్. Good morning, sir. Good morning, good morning. Sit down. Sir. I say sit down. నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం, వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? నీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ. అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చా సార్? నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్ ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. నిజమా? బాబ్జీ, గెట్ అప్. ఏంటి సార్? సార్ ఏంటి సార్? సార్, నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్. అనురాధ, ఇదొక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను లేదు. కాబట్టి ఇవి స్వాధీనపరుచుకుంటున్నాను.